ఎవరైనా ఒక ఆవును పెంచుకుంటే సో వాటి పేడ నుండి గానీ మూత్రం నుండి గానీ ఇది చాలా మంచి ప్రశ్న. ఎంత ప్రొడక్ట్స్ చేపించుకోవచ్చు? అయితే ఇక్కడ చూడండి, ఒక్క ఆవును మీరు తెచ్చుకోండి, మీకు నష్టం లేకుండా లాభం వచ్చేటికి నేను చెప్తాను. పాలు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, ఆవు నుంచి మీరు ధూప్ స్టిక్స్ ఒకటి తయారు చేసుకోండి, మేము నేర్పిస్తాము. దాని తర్వాత గోమూత్రం ఏదైతే ఉంటుందో ఆ గోమూత్రాన్ని మరిగించండి బాగా, మనకి కోవా కొట్టినట్టు కొట్టండి. కోవా కొట్టినట్టు కొడితే చివరి క్రీమ్ లాగా అవుతుంది. చిన్న చిన్న ఉండలేసి టాబ్లెట్ చేయండి. అది అన్ని రోగాలకి, వాత రోగాలన్నిటికీ ఎక్కువ నాలెడ్జ్ కూడా ఏమక్కర్లేదు కదా. మూత్రంతో చెప్పాను, పేడతో చెప్పాను, ఇంకా పాలు ఎలాగ లేవు కదా. తర్వాత స్పిరిచువల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆవుని మీరు అప్పుడప్పుడు అలా ఊరికి అలా తీసుకెళ్లి పొలదండేసి అలా అమావాస్య పూటలో ఇంకెప్పుడు పౌర్ణమి రోజు అలా తీసుకెళ్లి చక్కగా ఒక మీకు పాటలు రాలేదనుకోండి, ఒక భజన ఏదైనా పెట్టుకుని అలా వెళ్ళండి. ఏంటబ్బా వీడు ఏం చేస్తున్నా అనుకుంటారు. కానీ ఆ తర్వాత మీరు అగరబత్తీలు అమ్మేటప్పుడు అది మార్కెటింగ్ ఉపయోగపడుతుంది.